students, welcome to our spoken English channel. Students, ఇవాల్టి వీడియోలో నేను ఒక యూస్ఫుల్ స్ట్రక్చర్తో మీ ముందటికి వచ్చాను. ఇప్పుడు మనము నేర్చుకుందాము. ఇప్పుడు గొడవపడి ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఆయనకి చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఏడవడంలో ప్రయోజనం ఏముంది? స్టూడెంట్స్, ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడాలంటే ఎలాంటి స్ట్రక్చర్ యూస్ చేయాలో చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి వాట్ ఈస్ ద పాయింట్ అని యూస్ చేస్తాము. దీని చేయడం వల్ల ప్రయోజనం ఏంటి, దీని చేయడం వల్ల అర్థం ఏంటి, దీని చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని అర్థం. స్టూడెంట్స్, నౌ లెట్స్ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు గొడవ పడి ప్రయోజనం ఏంటి? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఫైటింగ్ నౌ? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఫైటింగ్ నౌ? ఇప్పుడు ఆయనకి చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి? వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ టెల్లింగ్ హిమ్ నౌ? వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ టెల్లింగ్ హిమ్ నౌ? ఇప్పుడు ఏడవడంలో ప్రయోజనం ఏముంది? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ క్రైయింగ్ నౌ? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ క్రైయింగ్ నౌ? ప్రతిరోజు వాదించడం వల్ల ప్రయోజనం ఏముంది? వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ ఆర్గ్యూయింగ్ ఎవ్రీడే? వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ ఆర్గ్యూయింగ్ ఎవ్రీడే? నీవు పాటించకపోతే టైం టేబుల్ వేసుకొని ప్రయోజనం ఏంటి? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ మేకింగ్ టైం టేబుల్ ఇఫ్ యూ డోంట్ ఫాలో ఇట్? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ మేకింగ్ అ టైం టేబుల్ ఇఫ్ యూ డోంట్ ఫాలో ఇట్? స్టూడెంట్స్, ఇప్పుడు మీ ప్రాక్టీస్ కోసం నేను ఒక క్వశ్చన్ ఇస్తాను. దాన్ని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో రాయండి. మరి ఆ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు అక్కడికి వెళ్ళడంలో ప్రయోజనం ఏంటి? స్టూడెంట్స్, కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. స్టూడెంట్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎంత ఎక్కువ వీలైతే అంత షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే you will not miss my video notifications. Thank you.